రామారావు గారు, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన నినాదం. కానీ తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నియామకాల విషయంలో యువతను నిరాశకు గురి చేస్తూనే ఉండడానికి అసలు కారణం ఏంటి? అసలు ఎక్కడ లోపం జరుగుతుందంటారు రామారావు గారు? గారు మీకు మిత్రుడు నగేష్ గారికి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే మనకు పుల్లారావు యాదవ్ గారికి, రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మంచి ప్రశ్న అడిగా. ఏమంటున్నానంటే ఆ రెండింటిలో ఫెయిల్ అయింది అంటే నీళ్లు ఆల్మోస్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేసినాం, కొంత చేసినాం, ఇప్పుడు నష్టం జరుగుతుంది. రెండోది మన నిధులు ఆటోమేటిక్ గా రాష్ట్రం పిలుపుగా నియామకాల విషయంలో ఈ మూడు పార్టీలు తిలా పప్పని తలా పెడకడం కొంచెం గుర్రాన్ని గాడిదని ఒకేదాన్ని కలపలేం కానీ గుర్రమే గాడిది కానీ ఈ మూడు పార్టీలు ఇప్పటిదాకా మీ చర్చ చూసింది కదా, ప్రజలు అర్థం చేసుకుంది. ఇప్పుడు హామీలు ఇచ్చినప్పుడేమో ఒకనాడు అన్నరా అనలేదా ఇంటికో ఉద్యోగం వస్తుందని, లేకుంటే తెలంగాణకు వస్తే బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయని టీఆర్ఎస్ వాడు చెప్పిన, ఆ తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ మోడీ గారు చెప్పిన, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సార్ మేము చెప్తాను, అది చెప్తాను. పకోడాల మీకు కూడా ఉద్యోగం చెప్పుకున్నారు, నేను చెప్తున్నాను, అది నేను సమర్థిస్తున్నాను, దాని విమర్శ చెప్తాను. మీరు చెప్పేటప్పుడేమో ప్రజలను మన యువతను పూర్తిగా పల్లకిలో ఊరేగిస్తున్నారు, కింద పడిస్తారు. ఈ సూక్తి ముక్తావళి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తున్న సూక్తి ముక్తావళి వడ్లకు 500 బోనస్ అంటారు, మరి నా సన్న వడ్లు దొడ్డు వడ్లు అంటారు, మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు వేరు, మళ్ళీ మామూలు ప్రైవేట్ ఉద్యోగాలు వేరు అని ఒక మాట అంటున్నారు. నగేష్ గారు చాలా అద్భుతంగా చెప్పిన, అంటే ఏం లేదని ఆ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని ఉన్నాయి అంటున్నాం. మీరంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇటీవలనే మేము ఒక ఆరోగ్య సర్వే చేసినాం. ఉమ్మడి 6 జిల్లాల పైన, ఒక్క రంగారెడ్డి, హైదరాబాద్ ఎట్లాగూ ఇక్కడే ఉన్నాం కనుక అటు మహబూబ్నగర్, ఖమ్మం తప్ప అన్ని జిల్లాలు చేసినాం ఆరోగ్య సర్వే. 24 గంటల పిఎస్సీలు, మీరంటే ఎందుకో చెప్తున్నారు, 24 గంటల నడిచే పిఎస్సీలు ఒకటే డాక్టర్ ఉన్నాడు. 2018, 2023 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ నియామకం జరిగింది. 23 తర్వాత ఒక్క డాక్టర్ నియమించాలి, ఒక్క ఆరోగ్య సిబ్బంది నియమించాలి. ఏమైతుంది మరి? అవన్నీ పండే కదా. ఆదిలాబాద్ లాంటి రిజెన్సీ ఏరియాలో పండుకొని మరి చూసినాము. ఆ పరిస్థితి చూసుకుంటే ఆరోగ్య రంగంలో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. లక్షలు అంటున్నాడు, వేలు కాదు, చింది నుంచి మొదలు పెడితే. కానీ ఎందుకు ఇవ్వరు మీరు? రెండవది విద్యా రంగంలో మెల్లమెల్ల ఉద్యోగాలు తక్కువైతాయి. ఎందుకంటే మెల్లమెల్ల స్కూళ్ళన్నీ బంద్ అవుతున్నాయి. హై స్కూల్ కొంచెం ప్రైమరీ స్కూల్ అయితే బంద్ అవుతున్నాయి. మీరు ఏం చెప్తున్నారు? స్పెషల్ స్కూల్, ఆనాడు నవోదయ స్కూల్ నుంచి, నేను విద్యావేత్తగా చెప్తున్నాను, నవోదయ స్కూల్ నుంచి మొదలుకొని ఇవాళ మీరన్న ఏది మోడల్ స్కూల్, అద్భుతమైన స్కూల్ పెడతా అంటున్నారు కదా, అసలు స్కూల్ పోతున్నాయి కదా. కనుక 1:17 ఉన్నారు చెప్పి వాళ్ళ ఒక టీచర్ కు 30 మంది పిల్లలు ఉండాలి, 17 ఉన్నారు మన తెలంగాణలో. ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? అన్నిటికంటే పోలీసు, ఆరోగ్యం, ఈ 2 రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా ఆయన కూడా ఇప్పుడు క్లర్క్ పని చేయకపోతే వెళ్తుంది, కానీ ఒక పోలీసు లేకపోతే సాధ్యబద్ధులు కష్టమవుతుంది. అట్లానే ఒక ఆరోగ్య రంగంలో ఒక డాక్టర్, నర్సు లేకపోతే కష్టం అవుతుంది. ఎస్ఎన్సీ ఏరియాలో ఇప్పటికి కూడా డోలి మీద పోయే పరిస్థితి ఉంది కదా. నేను 3 పార్టీలు ప్రజలు మోసం చేస్తున్నాయి అంటున్నాను. అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏమో ఇస్తామంటున్నారు, తీరు అధికారంలోకి వచ్చినాక నగేష్ గారు అద్భుతంగా సూక్తి ముక్త వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆశలు ఎక్కువైనాయి వాళ్ళకు అని. అది ఈ మాటలన్నీ అప్పుడు చెప్పాల్సి ఉండే కదా. రాహుల్ గాంధీ గారు పోయి అశోక్ నగర్ లో లేకపోతే మన లైబ్రరీ, సిటీ సెంటర్ లైబ్రరీ పోయినప్పుడు చెప్పాలి కదా, మరి అది చెప్పలేదు. ఇవాళ బీజేపీ కూడా అదే అంటున్నది. పేపర్ లీకుల విషయంలో మీరు త్వంశుంటాను ఒకరి మీద ఆర్పణ చేసుకుని లాభం లేదు. అంతా జరిగింది 60 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు బీజేపీ పాలించింది దేశంలో. అట్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది మన తెలంగాణలో, అంతే కదా. కానీ ఏమంటారంటే కొంచెం అర్థం చేసుకోండి, ఆశల పల్లకిలో ఊరేగించకండి. మనం అందరం కూడా ఒక సమిష్టి విజ్ఞప్తి చేయాల్సిందే. అంటే ఇంతకుముందు పుల్లారావు కూడా చెప్పినట్టు అసలు చనిపోవడం పరిష్కారం కాదు. అది తెలంగాణ ఉద్యమాలను చెప్పిన శ్రీనివాసరావు బాగా తెలుసు, అందరూ కలిసి పనిచేసిన మాట స్పష్టంగా చెప్తున్నాడే. ఆనాడైనా ఈనాడైనా చనిపోవడం పరిష్కారం కానే కాదంటున్నాడు. ఆ వేణు ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటే మనం ఎక్కువ ఆశలు పెట్టాం యువతకు, అందువల్ల వచ్చింది అంటున్నాం. ఇప్పటికైనా సరే మళ్ళీ నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోకుండా మనందరం భరోసా ఇవ్వాలి. మన పంచాయతీలు పక్కన పెట్టండి, మనందరం కొట్లాడుకుంటుంటే, ఇప్పుడు ఆవులావులు కొట్లాడుకుంటే లేగదులు చచ్చిపోతాయి కదా, కాళ్ళు విరుగుతాయి కదా, అది కాకుండా చూసుకుందాం. వేణు లాంటి యువతకు మనం సందేశం ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ఆత్మహత్య చేసుకోకండి, విద్యార్థులకు తక్షణ భరోసా ఇవ్వాలి. రాజకీయ ఓకే. రెండోది ఉద్యోగాల విషయానికి వస్తాం. ఇప్పుడు నగేష్తోనే చూపిస్తాం. ఆ మాట అప్పుడు చెప్పలే, వీళ్ళని తిడుతూనే చెప్తున్నాను. ఎందుకంటే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావు. మోడీ గారు ఉన్నా, నెహ్రూ ఆయనన్నా, ఆఖరికి నిరుద్యోగం అంటే ఎవరైనా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఉన్నారు, స్పష్టంగా చెప్తున్నారు. ఏదో పని చేసుకుంటున్నారు వాళ్ళకి ఆశ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భద్రత దేనిలో ఉండదు. ఇవాళ చూడండి, డెలైట్ కంపెనీ 10,000 మంది తీసేసింది, మన గూగుల్ కంపెనీ 10,000 మంది తీసేసింది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న కొద్దీ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. ఒకనాడు కేటీఆర్ గారు ఒక మంచి మాట చెప్పాడు, 10 లక్షల ఉద్యోగాల వరకు మన దగ్గర హైదరాబాద్ వచ్చినాయి, ఏది గూగుల్ ఇట్లా మన సాఫ్ట్వేర్ రంగంలో అన్నారు. పోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఉల్టా అవుతున్నది.
కానీ ఏం చేయాలి మనము? చాలా మంది యువత ఏమనుకుంటారంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఏమంటారు రిజర్వేషన్ల వలన కొంత వస్తాయేమో ఉద్యోగాలు, మాకు అవకాశం ఉంది కదా అని పరీక్షలు తయారవుతున్నారు. తీరు నోటిఫికేషన్ రాకపోతే ఎట్లా? నాగేష్ గారు ఏమన్నారు, నేను 2 లక్షలు ఇస్తామని పక్కన పెట్టండి, మేమైతే 68 శ్రీనివాస్ గారు కరెక్ట్ చెప్పారు, 18,000 ఉద్యోగాలు మీరు ఇచ్చింది, 50,000 పాతవి కొత్త రానియండి, ప్రభుత్వాలు శాశ్వతంగా. కానీ నేనేమంటాను, 2 లక్షల ఉద్యోగాలకు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కదా, ఆనాడు మరి జ్ఞాపకం రాలేదా? అక్కడ మరి ఆశల పల్లెకిలు ఊరెగుతున్నారు, ఆశలు పెట్టుకోకండి అని ఆ మాట అప్పుడు చెప్తే వస్తుండేనా? మీ వెంబడి ఉన్న చాలా మంది ఏది నిరుద్యోగులను ఎకట్టం చేసిన అశోక్ సార్ అంటారు కదా మీరు, అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? పూర్తిగా తిరగబడారా లేరా? కాకపోతే కొందరు పదవులు వచ్చిన వాళ్ళు, నేను పేర్లు చెప్పను, మీ అందరికీ తెలుసు, ఆ పేర్లు చెప్తే అనవసరంగా వాళ్ళ మర్యాద నా మిత్రులే కనుక వాళ్ళందరూ పదవులు వస్తే పెదవులు మూసుకోండి. ఇప్పుడు ఆ ఉద్యమాన్ని ఇటుపోయి తెలియదు. ఆనాడు బీఆర్పీ తెచ్చడానికి ఎంతే ప్రయత్నం చేసిండ్రో ఉద్యోగాల విషయంలో ఇటువంటి విషయాల్లో వాళ్ళు ఒక్కరు కూడా పౌర హక్కుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఒక్కటి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు అంటే ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నది కదా అంటే కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడతారు అనుకుంటున్నారు. ఇక పరిష్కారం అయిపోదు, ఇక విమర్శలు వాళ్ళు చేసుకున్నారు కదా, పరిష్కారం అయిపోదు ఒక్క నిమిషంలో. నేనేమంటున్నా స్పష్టంగా, విద్య రంగంలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, తక్కువ ఉంటాయి, కానీ పోలీసు ఆరోగ్య శాఖలో చాలా ఉద్యోగాలను పెట్టండి దయచేసి. మిగతా ఏమంటారా, కొంత పని వెనక ముందే వెళ్తే అంటున్నారు కదా. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ 3 ఏళ్ళు అయిపోతుంది సార్, 6 నెలలు అవుతుందిగా, ఇంకా 2 ఏళ్లలో 6 నెలల ముందు ఎలక్షన్ 3 పోతే 2 ఏళ్ళే ఉన్నది అంటే సగం కాలం గడిపోయి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది కదా. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తారంటున్నాను. అదే కదా ఇప్పుడు నిరుద్యోగుల ఆందోళన. ఆ పోలీసు ఉద్యోగాల్లో చక్రి మనకు 19,000 ఉద్యోగాలు 18,000 ఉద్యోగాలు పోలీస్ శాఖని చెప్తుంది కదా, మరి ఎందుకు ఇవ్వరు? ఎందుకు మీరు చేయరు? శాంతి భద్రత కష్టమైతే అంటున్నాను. ఇవాళ మనకు హోమ్ గార్డ్ నుంచి కానిస్టేబుల్ మీద చాలా ఒత్తిడి పడుతున్నది అంటున్నా. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మన జాబ్ క్యాలెండర్ పడకపోయినా కొన్నిసార్లు ఒక ఉద్యోగం ఉండ ఇంకో ఉద్యోగానికి ట్రై చేస్తారు. మొన్న ఈ మధ్యన కొంచెం కేసులో ఎదుర్కొన్న వెంకటకృష్ణ రెడ్డి ఆయన ఉన్నారు కదా, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన కానిస్టేబుల్ నుంచి వచ్చింది, కానిస్టేబుల్ నుంచి ఎదిగి ఐపీఎస్ ఎగ్జామ్ పాస్ అయింది కదా. అట్లా చాలా మంది యువత అందరు నిరుద్యోగులు కాదు, నగేష్ కరెక్ట్ అన్నాడు, అందరు నిరుద్యోగులు కాకపోవచ్చు. ఒక చిన్న ఉద్యోగం ఉంటే పెద్ద ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు, తప్పైతే కాదు కదా, ఎందుకంటే మంచి ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తారు. అన్నిటికంటే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇవాళ యువతకు మన ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాలు లిమిటెడ్, దేశం మొత్తం 3 కోట్ల మంది నెలసరి జీతం ఇంక్లూడింగ్ ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థ, విద్యుత్ రంగం అన్ని కలిపితే 3 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి పెరిగాయి, తక్కువ అయితే కానీ పెరిగాయి. ఈ 3 కోట్ల ఉద్యోగాల కోసం మీరు 30 హామీలు ఇచ్చి అందరికి ఆశలు పెడితే కష్టం. ఏం చేసుకోవాలి? మా ఇంటి హబ్సిలో మా ఇంటి ఒక సమోసాలు అమ్ముకుంటా అని ఉన్నాడు. సమోసాలు రోజు 10,000 అమ్ముతారు, 10,000 సమోసాలు అమ్ముతారు, పెద్ద బిజినెస్ అది. 10 మంది పెట్టుకున్నాడు, రోజు 10,000 సమోసాలు మీద 10,000 రూపాయలు మిగులుతున్నాయి సార్ నాకు అంటున్నాడు. అంటే ఏమన్నట్టు 3 లక్షల రూపాయలు నెల సంపాదించుకున్నాడు. మరి తప్పది కాదు కదా. అందుకని మోడీ గారు పకోడీలు అంటే నేను ఏమంటున్నా అంటే తప్పు లేదంటున్నాను, మనం పని చేసుకునే మనస్తత్వం కల్పించాలి. నేను రోజు మా ఊళ్ళో వాకింగ్ పోతా, చాలా మంది యువత ఏమైందంటే సార్ చదువుకున్నాక నా ఘర్కా నా ఘాట్కి అవుతున్నారు అంటున్నారు. నా పొలానికి పనికొస్తలేడు, ఇక్కడ పనికొస్తలేడు. కొంచెం మన రేవంత్ రెడ్డి గారు కొంత వాస్తవం చెప్పిండు మన ఇంజనీర్ల గురించి. నా ఇల్లు కట్టేటప్పుడు ఒక తాపీ మేస్త్రికున్న తెలివి మా ఇంజనీర్కి లేదు. అక్కడ 8 ఇంచు ఒక ఫీట్ తేడా వస్తుంది సార్, మెట్ట గల్వా సార్ మా తాపీ మేస్త్రి చెప్పిండు నా ఇల్లు కట్టేటప్పుడు. కాదు కరెక్ట్ పొమ్మన్నాడు మేస్త్రి మన ఇంజనీర్ అన్నాడు. తీరా గురించి 8 ఇంచులు తేడా వచ్చింది. చదువుకున్న ఆయన కన్నా ఈయన నయమే కదా. అందుకని ఏమంటే చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాళ్ళ నిర్మాణ రంగంలో నా మిత్రులు చాలా మంది నిర్మాణ రంగంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ప్లంబర్ దొరకలేడు సార్, తాపీ మేస్త్రి దొరకలేడు సార్, అనేక ఉద్యోగాలు ఎలక్ట్రీషియన్ దొరకలేడు, ఇట్లా దొరకలేరు అంటున్నారు. మరి దానికి ప్రమోట్ అంటే తక్కువ చెప్పడం. మనం ఏమన్నా అంటే రాజకీయ పార్టీలు ఏం చేయాలి, ప్రజలు యువతను తప్పుదారి పట్టించుకోవద్దు. మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇస్తాం, 2 లక్షలు 2 కోట్లు ఉన్నా కానీ మోసం చేస్తున్నాం అంటున్నాం. చెప్పేది సమాజంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలే అమలు పరిచలేనటువంటి హామీలు ఇవ్వకూడదు, తప్పుదో పట్టించద్దు విద్యార్థులు. హామీలు ఇవ్వకండి కానీ ఉన్నాయి, చెప్తున్నా కదా. పోలీసులో ఉన్నాయి, ఆరోగ్య శాఖలో ఉంది. ఎందుకు 2023 తర్వాత ఆరోగ్య రంగంలో డాక్టర్లు ఎందుకు పోతలేరు? మీరు ఇచ్చే 50,000 40,000 రూపాయలు తిరిగి ఎవరు వాడు 2 లక్షల రూపాయలు ఇవ్వండి, ఎందుకు రానో చెప్తాను. ప్రైవేట్ రంగంలో అదే 10,000 కూడా డాక్టర్లు 10,000 పని చేస్తున్నారు, ఇంజనీర్లు కూడా మేస్త్రి ఏమో తిరుగుతున్నారు నాకు ఏదైనా పని చూపెట్టమని చెప్పి. అందుకని చదువు వేరు ఇది వేరు అంటున్నాను. చదువుకొని డిగ్రీలు వ్యర్థం అవుతున్నాయి. దయచేసి మాకు చిన్నప్పుడైతే చక్రి మాకు కార్పెంటర్ వర్క్ నేర్పుదు, అన్ని నేర్పుదు కదా, క్రాఫ్ట్ వర్క్ నేర్పుదు. అటువంటిది వాళ్ళ మీరు ఈ వృత్తి ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటి పట్ల ఎందుకు చేయరు? వాటికి లోన్ ఎందుకు చేయరు? సొంతంగా పెట్టుకొని పైతం చేయరు. ఒక 10 మందికి మనం ఇచ్చే ఉద్యోగం మనం ఇవ్వగలుగుతామని చెప్పి వాళ్ళు చేస్తే, ఆత్మస్థైర్యం కల్పిస్తే తప్పక యువత ఆత్మహత్యలకు వైపు పోరు. ఆనాడే నేననే ఆత్మహత్యలు వద్దు,
ఖచ్చితంగా బతికే సాధిద్దాం. తెలంగాణ ధిక్కార సమాజం ఎప్పుడు కూడా తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ఇప్పటిదాకా ధిక్కరించి చనిపోయినాం కానీ Right. ఆ పిరికి పంతలో ఆత్మహత్య చేసుకొని పని చనిపోలేదు. Right. ఎవరు చేసిన తప్పే. దయచేసి ఈ 3 పార్టీలు నేను నా విజ్ఞప్తి ఏంటంటే యువతను అనవసరంగా బలహీనులుగా మార్చకండి, అనవసరం హామీలు ఇవ్వకండి. Right. ఇప్పుడైనా సరే వాస్తవాలు చెప్పండి. రైట్.